రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చీని బత్తాయి నిమ్మ రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మొక్కలు చాలా చోట్ల చనిపోతున్నాయండి. నాకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులు ఫోన్ చేస్తా ఉన్నారు, సార్ మా చెట్లు చాలా ఎండుపుల్లో వచ్చేసి చనిపోతున్నాయి, వాటి పరిష్కారం ఎందుకు చనిపోతున్నాయి, వేటి ద్వారా చనిపోతున్నాయి, అసలు సార్ దాని మందుతో మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా పూర్తిగా తెలుసుకోండి. అలాగే చీని బత్తాయి నిమ్మ రైతులు చీని చెట్లు ఒకవేళ చనిపోతుంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తర్వాత ఎందుకు చెట్లు చనిపోతున్నాయి, వాటి కారణాలు, అవి రాకుండా మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా విషయంలోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా గత 10 నుంచి 15 రోజుల్లో మనం మొక్కలు అనేది చనిపోతున్నాయని, మొక్కలు ఎందుకు చనిపోతున్నాయని కూడా తెలుసుకుందాం. బాగా పూర్తిగా చెప్తానండి, బాగా వివరంగా. ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా చీని చెట్లు ఎందుకు చనిపోతున్నాయని ఇంత క్లుప్తంగా ఎవరు చెప్పలేదండి. ఎలా చనిపోతే వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలని కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది చీని మొక్క అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ముఖ్యంగా ఫస్ట్ 4 కారణాలు ఉంటాయి చనిపోవడానికి. ఒకటి గోధుమ రంగు పలుసు పురుగు ద్వారా, నెమటోడ్స్, వేరుకుళ్ళు, అలాగే కొమ్మ ఎండు తెగులు, అలాగే పుట్టగొడుగు తెగులు అంటారు, జ్ఞానోడర్మ తెగులు వల్ల సరిపోతుంది, అలాగే బంక తెగులు. ఈ 5 రకాల ద్వారా కూడా మొక్క చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే సార్, ఇంకా కొన్ని మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోయినా, అంటే వాటర్ మేనేజ్మెంట్ కానీ, నీటి యాజమాన్యం కానీ, ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ, అంటే ఎరువుల యాజమాన్యం కానీ, వీటితో పాటు కూడా దీనికి ముడిపడి ఉంటుందండి ఈ చెట్లు చనిపోవడం అనేది. వాటి గురించి కూడా క్లుప్తంగా వివరిస్తాను, వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చీని బత్తాయి మొక్క అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇది మొక్క. ఫస్ట్ ఎండకొమ్ము తెగుల గురించి మాట్లాడుతున్నాం. ఈ ఎండకొమ్ము అనేది మనకు చెట్టు, ఇది వేరు వ్యవస్థ అనుకుంటే, పీచు వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ ఉంటుందండి. అంటే మన కొమ్మలు యాడ్ వరకు ఉంటుందో ఆడ వరకు మనకు పీచు వేరు ఉంటుంది. ఈ మెయిన్ వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థ అంటారు. ఇది ఓన్లీ మనకు భూమిలో మనకు స్ట్రాంగ్గా నిలబడడానికి, మొక్క నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎండుకొమ్మ బంకకార తెగులు ఎలా వస్తుందంటే, మనం వేసి ఎరువుల యాజమాన్యంలో డిఏపి అనేది ఎక్కువ వేసుకోకూడదండి. 1 నుంచి 2 సంవత్సరాలు డిఏపి వేసుకోవచ్చు, తర్వాత డిఏపి వేసుకోకూడదు. తర్వాత దీనికి సంబంధించిన వేరే వ్యవస్థ ఇక్కడ ఉంటుంది, సార్ మరేమో మేము డ్రిప్ ల్యాటర్ వేస్తాను, ఒక పైపు నీళ్ళు వస్తుంది, మన మొక్క బతుకుతుంది సార్ అంటారు. ఆ రూట్ యాక్టివిటీ ఉంటుందండి మనకు. మెయిన్ దాంట్లో మనకు వేరు వ్యవస్థ ఉంటుంది కదండి, నీరు పెట్టిన భాగంలో ఈ మొక్క కాడ పోదాడా, ఏ వేరు వ్యవస్థ యాక్టివిటీ ఉంటుందో ఆ వేరు వ్యవస్థ భాగాలకు అన్ని భాగాలకి పోతుంది. ఎందుకంటే దీంట్లో జైనము, ఫోలం అంటే దారు కణజాలము, పోషక కణజాలం అని ఉంటుంది అనమాట. ఈ వీటి ద్వారా మనకు ఫుడ్ చెందుతుంది అనమాట. ఎక్కడైతే ఇది వేరు వ్యవస్థ అనేది మనకు ఇబ్బంది అవుతుందో, ఈ వేరు వ్యవస్థ మనకు ఎప్పుడు ఇబ్బంది అవుతుందో, ఇటువైపు మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఆటోలో 10 మంది పడతారు, అంతేగాని 1000 మంది ఆడపడతారు అంతే. ఇది కూడా అంతే. మొక్కలో దారు పోషక కణజాలం ఉంటుందండి. ఇటువైపు వేర్లు పనిచేయలేదు అనుకో, ఇది కుళ్ళిపోయినాయి అనుకో, దీని ఫుడ్ పంపించలేదు కొమ్మలకు, ఆటోమేటిక్ కొమ్మ అనేది ఎండుకుంటూ వస్తుంది అనమాట. అప్పుడు మనకు ఏమవుతుందంటే, ఈ కొమ్మ యాడ్ వరకు ఎండుతుందో అక్కడ మనకు బంక కారుతుంది. దీన్నే మనం ఎండు కొమ్మ బంక కారుతుందని అంటారు. అప్పుడు ఏం చేస్తామంటే, ఎగ్జాంపుల్కి ఎండు కొమ్మ బంక కారెత్తే మొక్క అనుకో, ఈ కొమ్మ అనుకుంటే, ఎప్పుడైనా సరే మొక్కను ఉండగా, ఇప్పుడు ఇది మొక్క ఈ వరకు ఎండిపోయింది అనుకో, కొంచెం పచ్చిగుండే తాకి మనం మొక్కను కట్ చేసి, అది కూడా మనకు ఇట్లా వి షేప్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇట్లా షార్ప్గా కట్ చేసుకోవాలండి. ఎగ్జాంపుల్కి ఇట్లా షార్ప్గా కట్ చేసుకొని బ్లైటాక్స్ లీటర్ నీటికి 2 grams, ప్లాంటోమైసిన్ 0.5 grams చొప్పున మనం స్ప్రే చేసుకోవాలా. ఈ ఎండుకొమ్మ తెగులు వల్ల ఈ మొక్క గత ఆదించిననుకో, మొక్క అంతా ఎండుకొమ్మ వచ్చేసి మనకు మొక్కలో ఫుడ్ సరఫరా కాక, మొక్కకు సరిపడా ఫుడ్ అందలేక మొక్క క్షీణించి, మొక్క ఎండ టైంలో పోయినట్లయితే వాడు పట్టేది కనపడుతుంది. ఈ ఎండుకొమ్మ తెగులు ఉన్నట్లయితే అప్పుడు మనము మొక్క పీచు వేరే వ్యవస్థను తొలగి చూడాలండి. ఎప్పుడైనా సరే ఒక మొక్క డల్ అయిందంటే కంపల్సరీ వేరే వ్యవస్థనే కాండంని, మొక్కల్నే కాకుండా వేరే వ్యవస్థను కూడా మనం అబ్జర్వ్ చేయాలి. పీచు వ్యవస్థ ఎలా ఉంది, వేర్లు ఏమైనా నిమటోడ్స్ కానీ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలి. ఓకే అండి, మనం ఎండుకొమ్మ బంకకార తెగుల గురించి తెలుసుకుందాం. తర్వాత ఇప్పుడు మనకు గోధుమ రంగు పొలుసు పురుగు అండి. ఈ గోధుమ రంగు పొలుసు పురుగులో మగ, ఆడ పురుగులు ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయండి, ఇవి ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో చాలా కంటి మీద పురుగు లేకుండా చేస్తుంది ఈ గోధుమ రంగు పొలుసు. ఈ పురుగు ఉధృతి అనేది మనకు ఒకటే సంవత్సరంలో చూపిదండి.
వీటి సంఖ్య పెంచుకొని ఒకటేసారిగా మనకు మొక్క రసం పీల్చడం వల్ల ఫస్ట్ వచ్చి గోధుమ రంగు పులుసు పురుగు మొదలకు వస్తుంది. అందుకే అండి మనం మొదలకి ఎప్పటికప్పుడు మనం మైల్తో తీసుకున్నాం కానీ బోర్డు ఆపరేషన్ పట్టిస్తూ ఉండాలి. వాటిలోకి కంపల్సరీ క్లోరోపైరిఫాస్ స్ప్రెడర్ గమ్ అనేది మనం కలుపుకొని మనం పట్టించుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే గోధుమ రంగు పులుసు పురుగు అలాగే తెల్ల పులుసు పురుగు అనేది కాండం మీదకి వస్తుంది, కాండం నుంచి మనకు కొమ్మలకు వస్తుంది, కొమ్మల నుంచి ఆకులకు, ఆకుల నుంచి కాయలకు వస్తుంది. సార్ అసలు గోధుమ రంగు పులుసు పురుగు మనం ఎక్కడ దీన్ని అంతం చేయాలంటే కాండం మీదే అంతం చేయాలి. ఒకవేళ కొమ్మలకు, ఆకులకు, కాయలకు వచ్చిందనుకో కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అవి కూడా చెప్తాను వేటి ద్వారా అని. ఈ పురుగులు అనేది మనం గమనించినట్లయితే ఇది పురుగు కదా అండి, అంటే ఎట్లుంటుందంటే ఇట్లుండి దానికి రెక్క కలిగి ఉంటుంది, అంత చిన్నగా ఉంటాయి. అవి ఏమవుతుందంటే మగ ఆడ పురుగులు ఉంటాయి అన్నమాట. ఈ పురుగులు మనం ఊపిరి ఆడకుండా చేయాలి కాబట్టి కంపల్సరీ మనకు ఫస్ట్ షాంపూను, సర్పు వాటరు అలాగే ఎగ్స్ మనం స్ప్రే చేస్తే మనకు నురగలాగా వస్తుంది కాబట్టి కంప్లీట్గా దానికి ఊపిరాడు. అప్పుడు మనము టబూజీ కానీ టాలోస్టార్ ప్లస్ కానీ బైఫెన్థ్రిన్ ప్లస్ క్లోథోడిన్ టెక్నికల్ ల్యాండోస్ కానీ కలిపి స్ప్రే చేసుకుంటే గుఫ్రెంజిన్ కానీ కాంబినేషన్తో కలిపి స్ప్రే చేసుకుంటే కంప్లీట్గా గోధుమ రంగు మరియు తెల్ల పులుసు పురుగు అనేది కంప్లీట్గా ఉంటుంది. ఈ తెల్ల పులుసు పురుగు ఏం చేస్తుందంటే రసాన్ని పీలుస్తా మనకు ఆ కాండం కానీ కొమ్మ కానీ ఫుడ్ అనేది ఏంది పోకోకుండా కొమ్మ అనేది ఎండిపోవడానికి అలాగే మొక్క చనిపోవడానికి కూడా దారి తీస్తుంది. ఫస్ట్ రీజన్ ఎండుకొమ్మ తెగులు, తర్వాత 2 గోధుమ రంగు పులుసు పురుగు అయిపోయింది. తర్వాత పుట్టపొడుగు జ్ఞానోడర్మా తెగులు అంటారు. జ్ఞానోడర్మా తెగులు మనకు మొదల్లో పుట్టపొడుగులు లేస్తాయండి. ఎక్కువగా వయసు పైబడిన చెట్లు అంటే 8 నుంచి 10 సంవత్సరాలు అబ్బు ఉన్న చెట్లలో మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ పుట్టపొడుగులు అనేది మనకు పరాన్న జీవి కాబట్టి ఈ కాండం నుంచి అది ఫుడ్ తీసుకొని తొందరగా పెరుగుతుందండి. వీటి ఉధృతి ఎక్కువైతే మనకు ఈ ఫుడ్ అనేది మొక్కకు అందక అలాగే దీనికే ఫుడ్ అంతా పోతూ మనకు మొక్క ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి జ్ఞానం అంటే దీనికి ఏం చేస్తామంటే ఆక్సాబ్లేట్ తీసుకొని మనకి ఈ కాండం భాగాన్ని వరకు మనం గోకేసేసి బ్లైటాక్స్ లేదా కాపర్ హైడ్రాక్సిక్లోరైడ్ ఏదైనా కొసైడ్ అయినా వాటి పేస్ట్ దాంట్లోకి క్లోరోను ప్లస్ స్ప్రెడర్ గనుక కంపెనీ వాళ్ళది వేసేసి గోకేసేసి ఫస్ట్ దాన్ని పట్టించేయాలి. ఈ 5 నుంచి 7 రోజుల తర్వాత రెండో కోటింగ్ పట్టించేసి మనకు పుట్టమన్ను దొరుకుతుందండి. పుట్టమన్ను అనేది మనము పట్టించేస్తే అక్కడ మనకు కంప్లీట్గా ఈ జ్ఞానోడర్మా తెగులు వెళ్ళిపోయి మనకు కాండం అనేది పచ్చిగా వాలిపోయి మన మొక్క హెల్తీగా తిరుక్కోవడానికి ఆస్కారం ఉంది. ఇది 3వ రీజన్. తర్వాత బంకకారు తెగులు. ఈ బంకకారు తెగులు అనే సమస్య అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి మన చిన్ని నిమ్మ బత్తాయిలో. ఈ బంకకారు తెగులు మనకు కాండానికి గాయం తగిలినా లేకుంటే సేద్యం చేసినప్పుడు ఏదైనా తగిలినా ఇంకోటి డ్రిప్ అనేది నీళ్ళు అనేది మొదలుతా కారణే మనకు బంక తెగులు వస్తుంది. ఈ బంక తెగులు ఉధృతి ఎక్కువైందనుకో మొక్కను తీసేసుకోవడమే కరెక్ట్ అండి. ఎందుకంటే దీన్ని మనం 50 to 70% మనం కంట్రోల్ చేసుకోవచ్చు. 70% అబ్బో దాటింది మొక్కను తీసేసుకోవడమే కరెక్ట్. పూర్వమల్ చేపల మాటలేని ఇది పూసుకోండి అది పూసుకొని తిరుక్కోవడానికి తిరుక్కోవచ్చు. 70% బిలో ఉంటే మనం ఏ మొక్కలైనా తిప్పుకోవచ్చు, అబ్బో అంటే మనం తిప్పుకోవచ్చు. దీనికి ఏం చేస్తామంటే ఈ బంకకాయ భాగాన్ని బాగా గోకేయాలి. ఎందుకంటే బంకకాయ మీద ఫంగస్ పెరుగుతుంది. ఈ ఫంగస్ పెరగడం వల్లే మనకు మొక్క అనేది వాడొచ్చేసి ఆ ఫుడ్ అనేది పైకి అందక ఇట్లా పైకి పోక మన మొక్క వాడబడుతుంది. కాబట్టి ఆ పచ్చి ఉన్న తాకి మనం ఆక్సాబ్లేట్తో గోకేసి బోర్డర్ పేస్ట్ కానీ లేకుంటే బ్లైటాక్స్ టాటా కంపెనీది ప్లాంటోమైసిన్ 2 కాంబినేషన్ ఏరిస్ ప్లాంటోమైసిన్ కాంబినేషన్తో మనం పోస్ట్ వేసుకుంటే మనకు కంప్లీట్గా వెళ్ళిపోతుంది. తరువాత బంకకాయ తెగులు 3వది అయిపోయింది. తరువాత వేరుకుళ్ళు ఇలా ఉంటుంది. వేరుకుళ్ళు ఏమవుతుందంటే మనిషికి నరం ఎలాంటిదో మొక్కకు వేరు అనేది అలాంటిది. వేరు అనేది గుర్తుపెట్టుకోండి, ఇంజనీర్ అనేది ఇలాంటిది. మొక్క పత్రం వచ్చి ఫ్యాక్టరీ అయ్యి ఈ వేరు వ్యవస్థ అనేది మొక్క యొక్క ఇంజనీర్ ఏ పని చేయాలా, ఫుడ్ అన్ని ఎక్కడ పోవాలా, ఇంజనీర్ లాంటిది అనమాట. ఈ వేరుకులు అనేది ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా మనకు వేరుకులు అనేది ఈ భాగానికి వచ్చినట్లయితే ఈ సైడ్ వేర్లే యాక్టివిటీ అనేది పెరిగి ఈ సైడ్ సరిగా మన ఫుడ్ అందక మొక్క అనేది వాడపడుతుంది. ఈ వేరుకులు అనేది జాంతోమోనాసు పైటాప్తెరా హానికరమైన బ్యాక్టీరియా ద్వారా మనకు వచ్చేసి మొక్క చనిపోవడానికి కూడా దారితీస్తుంది. ఈ వేరుకులను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే చాలామంది మార్కెట్లో చాలా మోసపోతున్నారండి. ఎందుకంటే
క్లోరోపైరిఫాస్ సీడ్స్, రెడామిల్ గోల్డ్ వీడ్స్, తర్వాత ఈ వీడ్స్ కొద్ది వరకు అవి ఆపుతాయి కానీ శాశ్వతంగా పరిష్కారం చేయలేవు. దయచేసి ఇంకో రైతులకండి, ముఖ్యంగా ప్రతి ఒక్క చిన్న రైతు మెంబర్షిప్ తీసుకోండి, పెయిడ్ మెంబర్షిప్ అండి. సంవత్సరానికి మనం 1000 రూపాయలు చొప్పున వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. మెంబర్షిప్కి కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. చాలామంది మెంబర్షిప్ తీసుకొని లాభాలు కూడా పొందుతూ ఉన్నారు. చాలామందికి గైడెన్స్ కూడా ఇస్తున్నాను. ఒకటండి, నేను నెలకి 84 రూపాయలు చొప్పున 1000 రూపాయలు సంవత్సరానికి నేను క్రియేట్ చేశాను. దయచేసి రైతు గుర్తుపెట్టుకోండి, మనకు 1000 రూపాయలతో ఏమీ కాదు. ఒకటండి, నేను ఎందుకు తీసుకుంటున్నా, దాన్ని కూడా తీసుకునేవాడిని కాదండి. ఎందుకంటే మనకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి రైతులు ఎలా సర్వీస్ చేయాలనండి. ఎవరు మనకు గుర్తుపెట్టుకోండి, నాయకట్ట కానీ నేను చెప్పను గొప్పలు. ఒకటి, మనం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనం ఎంతవరకు ప్రోటోకాల్ పంపిస్తున్నామని రైతులకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఒకటండి, మనం 1000 రూపాయలతో ఏం కాదండి, సంవత్సరం అంతా మీకు అందుబాటులో. అలాగే ఏ టైంలో ఏ మందు కొట్టాలా, ఏ టైంలో ఎటువంటి మందులు యజమాని పట్టించాలని ప్రతి ఒక్కటి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క రైతు సోదరుడు మెంబర్షిప్ తీసుకోండి, నేను కామెంట్లో పెడతాను. ఈ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీకు చాలా యూజ్ ఉంటుందండి. మీ పరిసరాల్లో నేను ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు కంపల్సరీ నేను ఫీల్డ్ విజిట్ కూడా చేస్తానని మెంబర్షిప్ తీసుకున్న రైతులకి. 1000 రూపాయలతో ఏం కాదండి సంవత్సరానికి. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు మనకు సంవత్సరం అంతా 1000 రూపాయలకే మనకు సర్వీస్ ఎవరు ఇవ్వరండి. పంట అయిపోయేంత వరకు ఈవెన్ నువ్వు పురుగు మంచి షాప్ అయినా కూడా నీకు ఫ్రీగా ఎవరు ఇవ్వరండి సర్వీస్. కానీ మనము 1000 రూపాయలు చెప్పిన ప్రతి ఒక్క రైతు, మధ్యతరగతి రైతు కూడా ఆలోచించి మనం 1000 రూపాయలు పెట్టామండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వేరుకులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హానికరమైన బ్యాక్టీరియా ఎలా వస్తుందంటే, రైతులు వేసే ఫర్టిలైజర్ యాజమాన్యం కానీ కొన్ని ఫంగస్లు ఉంటాయండి, వాటిని చంపే ఎరువులు వాడాలండి. ఎగ్జాంపుల్కి ఫర్టిలైజర్లో మనం యాజమాన్యంలోకి వచ్చినట్లయితే ఈ ఫర్టిలైజర్స్ మళ్ళీ చెప్తారండి. నెమటోడ్స్కి వేరుకులకు ఒకటే ఉంటాయి. ఓకే, ఈ బయలాజికల్స్ వాడుకుంటా ఉండాలంటే ట్రైకోడర్మా, సూడోమోనాస్, ట్రైకోడర్మా హ్యానిజేనియం, తర్వాత కెమికల్ అయితే రెడామిల్ గోల్డ్, లేకుంటే సింగిల్ క్యాపిటల్ అలాంటివి వాడుకుంటారు. కానీ ఫంగల్గా మనం గమనించినట్లయితే ఈ కెమికల్ వాడుకుంటే అప్పటి వరకు ఉంటాయండి, కానీ ముందుకు ఉండవు. కాబట్టి కంపల్సరీ బయలాజికల్ ట్రైకోడర్మా అంటే ట్రైకింగ్, ఫ్లోజోన్. సార్ చాలామంది ఇంకో రైతులు సార్ ట్రైకోడర్మా ఏం వాడుకోమంటారు, ఎందుకంటే ప్రస్తుతం మనకు సీజన్ అలా లేదండి, ఎందుకంటే క్లైమేట్ కూడా అలా లేదు. కాబట్టి విత్ హై స్ట్రెయిన్స్ వాడుకోండి. హై స్ట్రెయిన్స్ వాడుకుంటే మనకు మొక్క కూడా బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం రోడ్ సైడ్ బిర్యానీ తిన్నామంటే ఎంత రేట్ ఉంటుంది, మనం 5 స్టార్ హోటల్ ఉంటుంది. దీన్ని అంతేనండి, ట్రైకోడర్మా అనేది 250 దొరికేది ఉంటుంది, 550కి దొరుకుతుంది. కానీ దేని పని నక్కకి నాగలోగంత ఒక తేడా అంటుంటుంది. కాబట్టి కంపల్సరీ ఫ్లోజో, ట్రైకింగ్ ప్లస్ టెకీగోల్డ్ వాడుకోండి. కంప్లీట్గా వేరుకులు అనేది మనం 100% కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో వచ్చే హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ రాకోకుండా ఇవి నిర్మూలించగలుగుతాం. ఓకే, ఈ వేరుకులు అనేది మనం వేరుకుల ద్వారా కూడా మొక్క చనిపోతుందండి. ఓకే, నెక్స్ట్ నెమటోడ్స్. ఈ ప్రస్తుతం ఈ నెమటోడ్స్ వల్ల మనకు దయచేసి చెప్తున్నాను 50 to 70% చైనా చెట్లు లేపేసి తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సరైన నమ్మకం లేకుండా. ఇంకోటండి, చెట్లు చనిపోతాను, చెట్లు తిప్పుకోలేక కొంతమంది చేతకాక నిజంగా చెప్తున్నాను సరైన మెడిసిన్ వాడేసి వేలు పెట్టేసి మార్కెట్లో ఎవరు సరైన మందులు చెప్పకోకుండా అలాంటివి ఏంటంటే వదిలేసి నెమటోడ్స్ వల్ల కానీ వేరుకుల ద్వారా కానీ గోధుమ రంగు పులుసు ద్వారా చాలామంది చెట్లు పీకేస్తూ ఉన్నారు సరైన అవగాహన లేక. ఆ మందులు పట్టించి ఈ మందులు పెట్టించి. కానీ మన ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయంటే అండి, నేను చదివింది BS అగ్రికల్చర్. నేను ఆ వ్యాధి తగ్గట్టుగా ఏది పనిచేస్తుంది దాని మీద రీసెర్చ్ పరంగా నేను చెప్తున్నానండి. చాలామంది రైతులు ఫోన్ చేసి నాకు ఏమడుతున్నారంటే, సార్ మీరు చెప్పి నేను పని చేసినా, రైతుకి పని చేసినా రైతు నెంబర్ ఇస్తారా అంటున్నారు. ఒకటి, మనం ఫీల్డ్ లెవెల్లో చూసిన తర్వాతే మీకు ప్రోటోకాల్ సెండ్ చేస్తున్నానండి. ఇంకోటి, దీని గురించి అడగండి. ఇంకోటి, మీరు నా మీద నమ్మకం లేకపోతే నేను చెప్పే ప్రోటోకాల్ 1-2 చెట్లు చూడండి, అన్ని చెట్లకు వద్దు, 1-2 చెట్లకు వాడిన తర్వాత మీకు నమ్మకం వస్తేనే నా ప్రోటోకాల్ వాడండి, చిన్న చెట్టుకు సంబంధించి చనిపోయేటటువంటి. అంతేగాని చాలామంది నాకు ఫోన్ చేసి మీరు చెప్పినట్టు పని చేసి రైతుకి పని చేసి నాకు ఆ రైతు నెంబర్ ఏంటి ఇస్తాను, నేనేం ఇచ్చేది అదేం లేదు. కానీ ఒకటి నేను దాని మీద రీసెర్చ్ ఉంటేనే చెప్తా, లేకుండా నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను చదివింది BS అగ్రికల్చర్ అండి. ఒకటి, మనం సోది చెప్పం. ఒకటి, మన ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నానండి. చాలామంది ఇంతవరకు AGP స్టూడెంట్ ఎవరు ఈవెన్ యూట్యూబర్లు ఎవరు కూడా ఫీల్డ్ తిరగలేదు చిన్న చెట్ల గురించి. కావున నేను AP తెలంగాణ మాత్రం రైతుకి ఫస్ట్ సారి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమై చెప్తాను, మీరు ఏం తప్పుదాలు చేస్తున్నారు, వాళ్ళ ద్వారా కూడా కొత్త సబ్జెక్ట్ నేర్చుకునే రీసెర్చ్ పరంగా వాళ్ళకి తెలియజేస్తుంది. అంతేగాని మీరు చెప్పిన ప్రోటోకాల్ వాళ్ళు పని చేసినాయా లేదా అనేది అనుమానం చాలా పెనుభూతం. గుర్తుపెట్టుకోండి. దానికి మీరు నేను చెప్తున్నాను కదా, నేను చెప్పిన ప్రోటోకాల్ 1-2 చెట్లకే వాడు.
అన్ని చెట్లకు వాడద్దు, 2 చెట్లకు వాడిన తర్వాత అన్ని చెట్లకు వాడు. నేను చెప్పే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఈ నెమటోడ్స్ కానీ వేరుకులు కానీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ నేను చేయించే ట్రీట్మెంట్ ఎందుకన్నా ఫస్ట్ మొక్కను ఒత్తిడి నుండి రిలీఫ్ చేయాలి. ఏదైనా సరే మొక్క అనేది మనం రిలీఫ్ చేయాలి. అందుకేనండి ఫస్ట్ మనం ఏదైనా కానీ ఇంజక్షన్ కానీ వేసేటప్పుడు కంప్లీట్గా ఒక షుగర్కి తెప్పితే ఫస్ట్ భోజనం చేసినామంటారు అంటే ఫస్ట్ చెట్టుకు ఫుడ్ ఇవ్వాలి, తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎలా అంటే ఆకులు లేకుండా చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఫుడ్ తయారు చేస్తూ ఉంటే మొక్క యాక్టివిటీ జరుగుతుంది. ఫస్ట్ మనం మొక్కను రెస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనము మొక్కలు ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న మొక్కలు కొమ్మలు తీసేసి పచ్చిగా ఉండే తర్వాత బయట ఎక్స్పెక్ట్ చేసి ఫస్ట్ రింగ్ ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. ఇవి లాటర్లు అనుకుంటే ఇది వచ్చి ఫస్ట్ రింగ్, పెద్ద చెట్లు ఉంటే రెండో రింగు, మూడో రింగులు తీసేసి తర్వాత నేను చెప్పిన మందులు ఉంటాయి కదండి అవి వచ్చేసి ఫస్ట్ 10 నిమిషాలు 20 నిమిషాలు వాటర్ పోయాలి. ఎందుకంటే పీచు వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ బాగా నానుకుంటుంది. అప్పుడు ఏమవుతాయంటే హానికరమైన ఫంగస్ కానీ నెమటోడ్లు కానీ ఉంటాయి కదండి, నెమటోడ్స్ మన చెట్లు చనిపోతాయి కదా, అవి యాక్టివ్ ఫామ్ లేక అవుతాయి. అప్పుడు ఏం చేస్తామంటే నేను చెప్పిన మందులు ఉంటాయి కదా ప్రోటోకాల్స్ అవి ఊరబెడతాం. నేను ఏం చేస్తానంటే నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే అండి ఫస్ట్ ట్రీట్మెంట్ మనం బెల్లంలో ఊరబెట్టాలి 3 రోజులు. ఎందుకంటే బెల్లం వేస్తే దాని సంఖ్య అనేది పెంచుకుంటుంది. అప్పుడు పోసుకుంటే మనకి ఏమవుతుందంటే లోపల హానికరమైన నెమటోడ్స్ కానీ వేరుకులు కానీ ఏమున్నా కూడా చనిపోతుంది. చనిపోయిన తర్వాత 5 to 8 days తర్వాత ఆఫ్టర్ సెకండ్ ట్రీట్మెంట్లో మనం శనగపిండితో ఊరబెడతాం. ఆఫ్టర్ తర్వాత మళ్ళీ ఇచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా అయిపోతుంది. తర్వాత మనకు అప్పుడు వేరు వ్యవస్థ యాక్టివిటీ పెరగాలి. దాంట్లో మైక్రో సిగ్నల్ కానీ ఏదో ఒకటి పిహెచ్ బ్యాలెన్సర్ కానీ అలాంటివన్నీ వేరు వ్యవస్థ పడుతుంది. అప్పుడు మనకు మొక్కలేని యాక్టివిటీ స్టార్ట్ అయింది. అప్పుడు మనకు మొక్క ఇగురు కొట్టేస్తుంది. ఒకటండి చాలా మంది సార్ ఇగురు కొమ్మలు కోసేస్తే ఆటోమేటిక్గా ఇగురులు వస్తాయండి. ఆ ఇగుర్లు వేరు. ఒకటి మొక్క లోపల డ్యామేజ్ అయింది అనుకో కంప్లీట్గా ఇగురులు రావు. మొక్క డ్యామేజ్ అయింది తర్వాత మనం చేసిన ట్రీట్మెంట్ ప్రకారం ఇగురులు వచ్చేస్తాయి. తర్వాత 5 నుంచి 8 రోజుల తర్వాత బూస్టప్ డోస్ వస్తుంది. మళ్ళీ థర్డ్ ట్రీట్మెంట్ ఫస్ట్ వర్షన్లో పోసుకోవచ్చు. లేకుంటే ఈ 2 ట్రీట్మెంట్లు పోసిన తర్వాత మళ్ళీ తిరుక్కోలేదు అనుకుంటే 3వ ట్రీట్మెంట్ చెప్తానండి. ఆ ట్రీట్మెంట్ కంప్లీట్గా కొనుక్కుంటుంది. అప్పుడు ఏమైందంటే ఇగులు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఇగులు సాగల. ఇగులు సాగే కూడా ఫైనల్ ట్రీట్మెంట్లు చెప్పేస్తానండి. థర్డ్ ట్రీట్మెంట్కి కోలుకోకపోతే ఫైనల్ ట్రీట్మెంట్కి కోలుకుంటుంది. ఈ నెమటోడ్స్ వేరుకులు అనేది ఎటువంటి మొక్కలు కోలుకుంటాయంటే 70% బిలో ఉన్న మొక్కలే కోలుకుంటాయి. 70% అవ్వైన మొక్కలు నువ్వు తీసేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే 70% మొక్కలు ఎవ్వని వల్ల చేత కాదు. 70 అంటే 80% నేను తిప్పినా కానీ 80% అయిపోయిన మొక్కలు నేను ఇంతవరకు ఎవరు తిప్పినదే లేదు. ఒకవేళ మనం దానికి కూడా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. ఎందుకంటే 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఎగ్జాంపుల్కి నేను చాలా గమనించిన తర్వాత 50-50 ఛాన్సెస్ చెప్పేస్తాను ఆయనకి ట్రీట్మెంట్ చేసేటప్పుడే. ఎందుకంటే ఇది సగం కొనుక్కుంటూ సగం కొనుక్కోవచ్చు మన అదృష్టం. ఒక్కసారి మన దిగులు స్టార్ట్ అయినా కంప్లీట్గా మొక్కను ఆరోగ్యవంతంగా తెచ్చేసుకుంటామండి. ఇది మన టాస్క్. ఓకే, ఎరువుల్లో మనం ఏమేమి గమనించినట్లయితే ఎరువుల్లో ఏమేమి వదిలేస్తున్నారు 10-26 మెగ్నీషియము, హైజింకు, సీదా ఇవి మనకు మెయిన్ న్యూట్రియన్స్. తర్వాత కొన్ని బయలాజికల్ చెప్తున్నాం. శ్రీధార, ఇండి రూట్స్, ఫ్లోజో, ట్రైకింగ్ ప్లస్ మైక్రో సిగ్నల్ గ్రాన్యుల్స్ వేసుకోవాలా. ఇవి బయలాజికల్ నెమటోడ్స్ రాకుండా భూమిలో కర్బనం పెంచుతూ అలాగే మొక్క ఆరోగ్యకరంగా ఉంటూ అలాగే మనకు మంచి పోషణ అలాగే మంచి ఫుడ్ మనకు భూమిలో ఇచ్చినట్లయితే మొక్క ఆరోగ్యకరంగా ఉండి అధిక పూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది చాలామంది. ఓకే, ఈ గోధుమ రంగు పులుసు పురుగు కాండానికి వచ్చినట్లయితే మొట్టమొదటిగా క్లోరోపైరిపాసు, వేపరం, టెట్రోజన్ పీపీఎన్ నీమైన దాంట్లో స్ప్రెడర్ కమ్ము దనుకావలు చేసేసి పట్టించినా కూడా మనం 3-4 సార్లు పట్టించేస్తే కంప్లీట్గా మొదటి ముందే రుద్దినా కానీ లేకపోతే స్పాంజ్తో రుద్దినా కూడా మనకు చనిపోతుంది. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కంప్లీట్గా మెంబర్షిప్ అండి. మెంబర్షిప్ నెంబర్ కూడా చెప్తాను. ఓకేనా, ప్రతి ఒక్క రైతు సోదరుడు మెంబర్షిప్ తీసుకోవాలి. ఎందుకంటే అండి మనం సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున దాంతో వచ్చేది ఏంది లేదండి. ఎందుకంటే 1000 రూపాయలు మరి ఎక్కడో ఖర్చు చేస్తూ ఉంటారు. ఒకటి చాలామంది నాకు ఫోన్ చేసింది అడిగిందంటే మీ ప్రోటోకాల్స్ పని చేస్తాయా లేదా. వద్దు, 2 మొక్కలకే వాడండి. నేను చెప్పే డెప్త్ సబ్జెక్ట్ ఏ యూట్యూబర్ కూడా ఇంతవరకు డెప్త్గా ఎవరు చెప్పింది లేదండి. నేను చూస్తున్నాను ఎవరు ఇంత డెప్త్గా చెప్పలేదు. ఒకవేళ చెప్పిండొచ్చు. ఓకే, నేను చెప్తున్నాను మనం తక్కువ పెట్టుబడితో మనం అధిక దిగుబడి ఎలా సాధించలేదు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మన ప్రోటోకాల్స్ అనేది అక్కడ ఏ వ్యాధి ఉందో దానికి అడ్వాన్స్, ప్రీ అడ్వాన్స్, తర్వాత వచ్చిన తర్వాత ఏ మందు కుట్టుకోవాలి కూడా
ఇంత క్లియర్గా చెప్తున్నాను. చాలామందికి ఫీల్డ్ విజిట్స్ కూడా చేస్తున్నానండి. ఫీల్డ్ విజిట్స్లో కూడా నేను గమనిస్తున్నాను. ఎందుకంటే 2026లో మనం గైరంగం అనేది ఎలా తెచ్చుకోవాలనేది కూడా పూర్తిగా ఒక వే ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నాను. చాలామంది రైతులు మెంబర్షిప్ తీసుకుంటున్నారు. చాలామందికి థ్యాంక్స్. చాలామంది తీసుకున్నారు మెంబర్షిప్స్. దగ్గర చాలామంది తీసుకున్నారు మెంబర్షిప్స్. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరు ఫీల్డ్ విజిట్ కూడా చేయించుకోండి. ఒకటి ఫీల్డ్ విజిట్ చేయించుకుంటే మీ క్రాప్ ప్లాన్ ఎలా ఉంది, అక్కడ వాటర్ pH ఎలా ఉంది, మీరు వాటర్ ఎలా పెడుతున్నారు, వాటర్ pH ఎలా ఉంది, చెట్లు ఏమేమి లోపాలు ఉన్నాయి, మీరు ఏమేమి లోపాలు చేస్తున్నారు, ఏమైనా తెగులు ఏమైనా ఉన్నాయా, నెమటోడ్స్ ఉన్నాయా, వేరుకులు ఉన్నాయా, బంకకారు తెగులు ఉన్నాయా, లేకుంటే పొలుసు పురుగు ఉందా, తర్వాత గోధుమ రంగు పొలుసు పురుగు ఉందా, నల్లి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయింది, నల్లి మంగు వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయినాయా, మొక్కలు వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎరువుల యాజమాన్యం ఎలా ఉంది, వాతావరణ pH ఎలా ఉంది, సాయిల్ ఫర్టిలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి తెలుసుకుంటా ప్రతి ఒక్క రైతు సోదరుడు ఫీల్డ్ చేయించుకొని నా నెంబర్ ఉంటుంది. ఒకటి మీకు అన్ని వేళలా హెల్ప్ ఉండాలండి. ఒక 2 సార్లు ఫోన్ ఒకవేళ బిజీ ఉంటే ఎత్తలేదు అనుకోవద్దు. కంప్లీట్గా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు చేశారని కూడా కనుక్కుంటాను. దయచేసి మెంబర్షిప్ చెప్తాను చూడండి. నెంబర్ కూడా 6303769324 6303769324 6303769324 ఈ నెంబర్ హాయ్ పెట్టేసి మీకు మెంబర్షిప్ కావాలంటే కంప్లీట్గా చెప్తారని. ఇంకోటి చాలామంది రైతులు చేసేది ఏంటంటే, సార్ మా తోటలోకి రండి, మేము అప్పుడు మెంబర్షిప్ తీసుకుంటాము. ఒకటండి, ఈ మెంబర్షిప్ అది ఏం చేస్తున్నామంటే అండి, మేము అమౌంట్ మేము పర్సనల్గా వాడుకోలేదండి. ఎందుకంటే ఈ మెంబర్షిప్ ద్వారా నేను రీసెర్చ్కి అలాగే నేను దానికే ఖర్చు పెడుతున్నాను తప్పితే మనం తినేదానికి దానికి ఏం ఖర్చు పెట్టలేదండి. దీంట్లో కూడా మెంబర్షిప్లో కూడా కొద్దిగా ఫుడ్ కూడా నేను దానం చేస్తున్నానండి. ఒకటి మనకు అవసరాలకు కాదు ఫుడ్. ఒకటి నా ట్రావెల్ కానీ ఒక ఊరి ఫీల్డ్ విజిట్ చేయాలంటే దగ్గరగా 200-300 కిలోమీటర్లు కూడా ట్రావెల్కి వెళ్తున్నానండి. ఒకటి మనం రైతు బాగుండాలి, అదే మెయిన్ ఇంటెన్షన్. ఇంకోటి మార్కెట్లో వాళ్ళు చెప్పి మోసపోతున్నారు. ఇంకోటి చిన్ని బత్తాయి రైతులు, నా రైతులు ఎలా ఉంటారంటే, నేను చెప్పిన ప్రోటోకాల్స్ నా మాట తప్పితే ఎవరి మాట వినరు. నా రైతులు నాకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది నా రైతులు ఉన్నారు. ఒకటి వాళ్ళని అడగండి, మనం ఎలా చెప్తాం, మన ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి అనేది. మనం తక్కువ పెట్టుబడే పెట్టిస్తాం. ఒక వ్యాధి ఉంటే 10 రకాల మందులు రాయమండి, అక్కడ ఏది ఉంటే అదే రాస్తాం. దయచేసి మెంబర్షిప్ తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. మెంబర్షిప్ నెంబర్ కూడా చెప్పాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఫాలో. అలాగే మీ తోట రైతులకు వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. చీనీ బత్తాయి నిమ్మ రైతులకు చనిపోయే ప్రమాదం ఉంటే మొక్కలు కంప్లీట్గా నాకు వాట్సాప్ పెట్టండి. అలాగే మెంబర్షిప్ తీసుకొని కంప్లీట్గా వాళ్ళ ప్రోటోకాల్స్ పంపిస్తాం. దయచేసి ప్రతి రైతు సోదరుడు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీ తోట రైతులకు వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.